నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో తల్లులందరికీ కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఒక్కొక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లోకి డబ్బులను విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. మన ఏపీ కూటమి ప్రభుత్వం ఈరోజు దాదాపు చూసుకున్నట్లయితే 4 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి చూసుకున్నట్లయితే డబ్బులను అయితే పంపిణీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇటువంటి జిల్లాలలో ఉన్నటువంటి తల్లులకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నట్లు మన ఏపీ కూటమి ప్రభుత్వం జిల్లాల లిస్టు విడుదల చేయడమే కాకుండా మనకి దాదాపు ఒక్కొక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయల చొప్పున, అట్లా ఎంతమంది విద్యార్థులు ఉంటే ఒక తల్లికి అంతమందికి కూడా ఒక్క విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున అయితే మన తల్లుల ఖాతాల్లోకి అయితే డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే మనకి దాదాపు ఈ డబ్బులను పంపిణీ చేయడం లేట్ అయినటువంటి నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి లేటెస్ట్ ప్రకారం ప్రతి ఒక్క తల్లి కూడా ఎదురు చూస్తున్నటువంటి తల్లికి పథకం డబ్బులను అయితే ఆ తేదీ నుంచి ఆ తల్లుల ఖాతాల్లోకి అయితే పంపిణీ చేయబోతున్నారని అప్డేట్స్ రావడం అయితే జరిగింది. ఇక డబ్బులను పంపిణీ చేయక ముందు కొన్ని చేర్పులు అనేది చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్క తల్లి కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే, ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మాత్రమే మీ ఖాతాలలో 13,000 రూపాయల చొప్పున నిధులు అనేది పంపిణీ చేస్తామని అప్డేట్స్ అనేది తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. ఇక ప్రతి ఒక్క తల్లి కూడా ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకొని ఉన్నట్లయితే మీకు డబ్బులు ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఏ జిల్లాలలో ముందుగా జమ అవుతాయి, ఈ తల్లికి వందనం డబ్బుల పంపిణీ విషయం భాగంగా మన ఏపీ కూటమి ప్రభుత్వం ఏమంటుంది, ముఖ్యంగా ఈ డబ్బులు ఎటువంటి తల్లుల ఖాతాలలో ముందుగానైతే పంపిణీ చేయనున్నారన్న విషయాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో, ఎవరైతే పిల్లలు ఉన్నారో ఆ పిల్లవాడికి మనకి దాదాపు ఫస్ట్ క్లాస్ నుంచి మొదలుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒక్కొక్క విద్యార్థికి కూడా వారి తల్లుల ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పునైతే నిధులు అనేది కేటాయించడం అయితే జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పథకాలలో ఒక పథకం ఈ తల్లికి వందనం పథకం అన్నమాట. ఇంకా ఎవరికైతే డబ్బులు అనేది జమ కావడంపై ఆరోపణలు ఉన్నాయో వారందరికీ కూడా అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఇక ఈ నెల చివరి ఆఖరి నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి నిధులను తల్లుల ఖాతాల్లోకి పంపిణీ చేసేందుకు మన ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక మనకి దాదాపు రాబోతున్నటువంటి మరో 12 నుంచి 24 గంటల్లో తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్లు మన ఏపీ కూటమి ప్రభుత్వం అప్డేట్స్ని రిలీజ్ చేసింది. అంతకంటే ముందు మీరు అర్హురా కాదని అయితే చెక్ చేసుకోవాలనుకుంటే తల్లికి వందనం .in government.in వెబ్సైట్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి జాబితాలో మీ పేరు ఉందా లేదని అయితే చెక్ చేసుకోండి. ఆ జాబితాలో మీ పేర్లు ఉన్నట్లయితే మాత్రమే మీకైతే డబ్బులు అనేది జమ అవుతాయి. సో ఇలా చిన్న అప్డేట్స్ అనేది మీరు చేసుకున్నట్లయితే డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అప్పుడు నేరుగా మీ ఖాతాల్లోకి డబ్బులు అనేది జమ అవుతాయి. ఇక ఈ డబ్బులు అనేది మనకి దాదాపు జూలై నెల మొదటి వారం నుంచి అయితే పూర్తి స్థాయిలో 100% అందరికైతే జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.